ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇదేమో స్పాన్సర్స్ కాడ సిస్టంలో మనం మొత్తం ప్లాంట్ ఆపరేషన్ కంట్రోల్ ఇస్తుంది. దానివల్ల మనం సబ్జెక్ట్ టైం చెప్పేసి నేను అంత దాని అకార్డింగ్ ప్లాన్ చేసి చేస్తాను. సో మీరు యాక్చువల్ హీరోస్ అది, ఎందుకంటే స్పాన్సర్లో కానీ మీరు సైలెంట్గా ఉంటారు, మీరు ఉండే క్యారెక్టర్ సైలెంట్గా ఉంటారు, కానీ మీరు హీరో యాక్చువల్గా కరెక్ట్గా తీయాలంటే ఒక భీష్మ స్టోరీ ఒక మోడీ స్టోరీలో సూటే స్పాన్సర్లో తెలుసు, కానీ వేరే వాళ్ళకి ఎవరు తెలియదు. వేరే వాళ్ళకి తెలియకపోయినా కానీ మీకు తెలిసిన లైఫ్లో అదే మంచి ఆలోచిస్తే అక్కడ అడ్వాంటేజ్ ఉంటాయి అనే సంఘటనలో మళ్ళీ వేరే వాళ్ళు తీస్తే నేచురల్ రావు. మీ డిసిషన్ మేకింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీటింగ్లో ఉన్నారనుకోండి, మీరు ఆ మీటింగ్ క్యాప్చర్ చేస్తే మీ పిల్లలు మా తాత ఎలా ఉండేవాళ్ళు అంటే ఆ మీటింగ్ చూపిస్తే దాంట్లో ఎక్కువ కనపడుతుంది. మామూలుగా మీరు ప్రైజ్ యాక్షన్లో ఉంటారు అప్పుడు. సో అలాంటి మూమెంట్స్ కవర్ చేసినప్పుడు అడ్వాంటేజ్. అలాంటి మీరు టెక్నికల్ డిస్కషన్స్ కవర్ చేస్తే మీరు మీ మమ్మల్ని కాదు అదే ఈ సార్ స్పాన్సర్ చేశారు, ఈ సార్ అనేసి అలా పాసన అయిపోతుంది. సో అది ఆ పేరు చెప్పుకుంటూ పేరు అలా అయిపోతుంది సార్. కానీ మీ లైవ్ ఉన్న టెక్నికల్ వీడియో ఉందనుకోండి, అది ఇట్ విల్ లివ్ ఫర్ లాంగ్. సో నేను అది స్టడీ చేస్తున్నా, అది నేను కవర్ చేస్తున్నాను, మీకు ఇమేజెస్ ప్లే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే స్టోరీ ఏంటంటే సింప్లెక్స్ మిషన్ అని చెప్పి ధర్మ చెప్పచ్చు. అదే యాక్చువల్గా పాటన్లో ఫస్ట్ కాటన్ అని చూడటానికి మామూలు సింపుల్గా ఉంటుంది. కాటన్లో దేర్ ఆర్ మెనీ ఫైబర్స్ ఆఫ్ డిఫరెంట్ లెంత్ అండ్ దే ఆర్ మింగిల్డ్. అంటే అది ఒక బిడ్డ కడుపులో ఉన్నట్టు, చిన్నపిల్లడు కడుపులో ఉన్నట్టు. సో అది టెక్స్టైల్ బ్రాండ్కి వచ్చినప్పుడు ఫస్ట్ బ్లూ రూమ్లో టెక్స్టైల్ బ్రాండ్లోకి వాల్యూమ్ ఎక్కువ, డెన్సిటీ తక్కువ, వెయిట్ తక్కువ కాబట్టి వాళ్ళు జిన్నింగ్ ప్లాంట్లో హైడ్రాలిక్ కంప్రెస్ చేస్తారు. చేసే ముందు గింజలు తీస్తారు. గింజలు పూర్తిగా పోవు, గింజలు పూర్తిగా పోవు. హైడ్రాలిక్ కంప్రెస్ చేసినప్పుడు ఆ డస్ట్ హ్యాండ్లింగ్ అంతా ఉంటుంది మొత్తం. ఆ ప్యాక్స్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ బ్లూ రూమ్ లో ఓపెనింగ్ అంటే ఇంకా ప్రపంచంలోకి ఎంటర్ అయింది, కడుపులోంచి బయటకు వచ్చింది బిడ్డ అనుకోండి. సో అంతా క్లీనింగ్ చేసి అక్కడంతా న్యూమాటిక్ హ్యాండ్లింగ్ అంటే ఏంటంటే ఎత్తుకొని పెంచుతారు బిడ్డ, ఎక్కడ మూమెంట్ ఉండదు, అన్ని గాలి నుంచి. ఎందుకంటే అక్కడ సింపుల్ టెక్నాలజీ ఏం వాడారంటే ఎయిర్ కాబట్టి డస్ట్ అంతా సెట్ అయిపోతుంది, బరువు ఉన్నాయి రావు. సో దట్ ఈస్ వై దట్ సెక్షన్ ఇస్ కాల్డ్ బ్లూ రూమ్. ఇంత డీటెయిల్ గా చెప్పరు, మనం ఏమో మంచి స్టోరీలో తీసుకుంటాం. ఆ బ్లూ రూమ్ లో సర్చ్ చేసుకున్న కాటన్ క్లీనింగ్ అయిన ప్రాసెస్ లో మిక్సింగ్ కూడా చేస్తారు బేల్ పికప్ నుంచి, అంటే ఏ బేల్, బి బేల్, సి బేల్ క్వాలిటీ బట్టి. సో ఇక్కడ ఈ కావాల్సిన సైజు దారము, కావాల్సిన సైజు అంటే కావాల్సిన కౌంట్, కావాల్సిన ట్విస్ట్ తోటి తయారు చేయాలి. కోన్ మీద చెక్ చేయాలి. సో ఇన్పుట్స్ ఏంటి, వేల్, ఇంకోటి ఎంటీ కోన్. సో వీ షుడ్ ఫిల్ యాన్ ఆన్ టు ద కోన్ ఫర్ డిజైర్డ్ కౌంట్ అండ్ డిజైర్డ్ టీపీ. దానికి ఎవరు బెస్ట్ అంటే మెకానికల్ మీరైతే సూపర్. నాకు సార్ రాగానే చెప్పారు బయట, సార్ టైం మంచిగా వెళ్ళి తొందరగా మాట్లాడి వెళ్ళిపోని వాళ్ళే కూడా ఇచ్చారు. అందుకే నేను అడుగుతున్నాను అంటే ఓకే నాగరాజు గారు సార్ అడిగి మాట్లాడాను, మూడు పని మాట్లాడండి చెప్తారు. చెప్పు. అయితే ఆ బ్లూరూమ్ లో వచ్చిన కాటన్ ని నెక్స్ట్ మిక్సింగ్ ఉంటుంది సార్, ఇంకోటి హోమోజీనియస్ మిక్సింగ్. ఇదంతా న్యూమాటిక్ హ్యాండ్లింగ్. సో మీరు ఇందులో స్ట్రాంగ్ ఈ సెక్షన్ అంటే ఎక్కడైనా మీరు ఉండాలి, పైపులు ఉండాలి, మీ పైపులో, మీ డిజైన్లో, మీ మిక్సింగ్లో ఉండాలి ఎక్కడైనా. సో ఈ టెక్స్టైల్ అనేది ఫస్ట్ మిల్ అనేది టెక్నాలజీని, అంటే మీకు స్టీమ్ ఇంజన్ నుంచి నెక్స్ట్ వీల్ అయ్యి, పిస్టన్ అయ్యి, ఇంజన్ అయ్యి, మోటార్ అయ్యి, ఎలక్ట్రిసిటీ వచ్చి వీల్స్ ఇండస్ట్రీస్ లోకి వచ్చినప్పుడు మొత్తం మంచి బ్రెయిన్ మెచ్యూర్ అయింది ఎక్కడంటే టెక్స్టైల్ మీద ఫస్ట్. సో దాంట్లో ఫుల్ ఆటోమేషన్ ఉంటుంది, ఫుల్ అంటే మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళో టెక్స్టైల్ ఇండస్ట్రీలోకి వెళ్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీ తాత, మీ ముత్తాత సూపర్ అంటారు కదా, సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అయితే అంటే వీళ్ళ తాతగా కూడా సూపర్ ఉండొచ్చు కానీ తెలియదు మనకి. ఇప్పుడు సార్ లైవ్ యాక్షన్ లో మీకున్న సార్ ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు అప్పుడు బొమ్మలు ఉంటే ఇంకేం ఉంటారు కదా, ఓన్లీ పిక్చర్స్ ఉన్నారు సార్. అప్పుడు పిక్చర్స్ తీసుకున్నట్టు కారణం ఎందుకు
మన మొబైల్ లేదు. ఇదే మొబైల్ అప్పుడు ఉంటుంటే కంపల్సరీ పిక్చర్స్ ఉండేవి. ఆ సిరీస్ పెడితే స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి కానీ ఎవరు వాడట్లేదు. సో నేనేంటంటే మనం ఇప్పుడు మీరు ఎప్పుడైతే వచ్చారప్పుడు అప్పటి నుంచి ఫుల్ స్టోరీ ఉంది సార్. మీకు టైం ఉంటే సింపుల్గా చూపిస్తాను. నిన్న అయింది కదా మీటింగ్, నిన్న నా ఇమేజ్ ఉంది, వీడియో ఉంది, మీకు ఎంత క్లారిటీగా అర్థమవుతుంది అంటే అది జస్ట్ ఇచ్చేస్తే నేను అంటే సార్ మీ టైం లేదు ఒకటి చూసేసాను సార్ వెళ్ళిపోతాను సార్ హ్యాపీగా టీవీలో పెట్టుకుంటాడు. ఓహో ఇది మాట్లాడుతున్నారా, ఓకే ఎందుకు మెమరీ కదా. సో దీనిలో ఒక చిన్న స్టోరీ యాడ్ చేయమంటే చేశాను. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. మా వర్కర్ ఒకటి బల్లారికి వాడికి 2012లో మైండ్ ఆపరేషన్ అయింది, బ్రెయిన్ ఆపరేషన్ అయింది. వాడికి కళ్ళు అలవాటు సార్, కళ్ళ మంది దగ్గర డైల్యూట్ చేసేస్తారు, గుల్ఫామ్ యాడ్ చేస్తారు. ఆ గుల్ఫామ్ కొంచెమే ఇంత పెడతారు పెద్ద డ్రమ్కి, అది ఇంత పెట్టే వాళ్ళతో చిట్టిగా వేసాడంటే అవుట్ అవ్వచ్చు, కళ్ళు పోవడం ఏదో ఒకటి అయిపోతుంది. అంటే అది ఎంత నాశనం ఉంటుందో చూసుకో. వాళ్ళు దానికి అలవాటు అయ్యి వాడి నుంచి సైడ్కి పంపింది. కాకపోతే ఎన్నో రోజుల నుంచి మొదలు చేస్తారు అలానే పెట్టింది సార్. నేను అక్కడ టెక్స్టైల్లో బిజీ ఉన్నా, ఇంకా వేరే సైడ్లో ఉన్నాను. మా ఇంజనీర్ తెలియక ఆయన వెళ్తామంటే హ్యాపీగా వెళ్ళిపోయాడు మంచిగా. ఎందుకంటే wave feeders. This is a mechanical item what we fabricate. We put load cell on under the conveyor, measure the belt load and control speed of belt, delivering the required set point. Okay. So feed rate controls ఇవి. ఇది మన ఓన్ గా డెవలప్ చేసుకున్న డిజైన్స్ ఇది. స్టార్ట్ చేయండి. కన్వేయర్ బెల్ట్ సార్. అబ్బా మళ్ళీ కొట్టాడు. నీకు దండం పెట్టదు. ఇది కన్వేయర్ బెల్టే, దీని పేరు వే ఫీడర్. వినోద్, ఈ కన్వేయర్ బెల్ట్ వే ఫీడర్. ఆ బెల్ట్ కింద లోడ్ సెల్స్ పెట్టి బెల్ట్ మీద వెయిట్తో ఆ మోటార్ స్పీడ్ని తిప్పి వాళ్ళు చెప్పిన వెయిట్ పంపించి దాని ఎక్యురసీ 0.5 కాదు 0.2%లో పెట్టి ఇచ్చేదే ఏఆర్ ఇంజనీర్స్ వే ఫీడర్. దాని ప్రోగ్రామ్ డెవలప్ చేసింది నేది. చప్పట్లు పడరా బాబు చెప్పినందుకు కదా. వినోద్ చప్పట్లు వినిపించారు. ఇలాంటి వాళ్ళు కావాలి బాబు. ఓకే, నువ్వు ఏఆర్ ఇంజనీర్స్ ఎంప్లాయ్ ఇప్పుడు శివ, నీ పేరు శివానే కదా. ఇది వే ఫీడర్ కన్వేయర్ డెవలప్డ్ బై మిస్టర్ అమరేందర్ ఇన్ 2003. దాంట్లో రితేష్ అగర్వాల్ అని నాకు, నేను దాన్ని డెవలప్ చేయలేదు, ఓన్లీ చేస్తా అని చెప్పాను. 20 లక్షలది మీకు 10 లక్షల్లో అయిపోతుంది సార్, నేను ఈ ప్రోగ్రామ్ చేయగలుగుతా అని అప్పుడే కంపెనీ పెట్టుకొని బయటకు వచ్చి ఒక దానం ధర్మం భిక్ష అడిగిన. సెకండ్ పాయింట్, బికాస్ ఆఫ్ ద వేరియేషన్ ఇన్ ఇన్పుట్ మెటీరియల్ సైజెస్, జామెట్రీ And technically sound person. థ్యాంక్స్ For R&D, he is most అది కూడా ఏమవుతుంది. వాళ్ళు అనుకున్నారు ఎవరో ఉన్నారులే వచ్చేసాడు 1-2 days అంటున్నారు. వెళ్ళిన తర్వాత ఈయన ఇండిపెండెంట్ గా సైట్కి వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చేసాడు. అక్కడి నుంచి బళ్ళారిలో ఈశ్వర్ దగ్గరికి వెళ్ళాడు మా ఇంజనీర్ గారు. వెళ్ళిన తర్వాత ఆ కళ్ళు కోసం ఎత్తుక్కుంటా నెక్స్ట్ డే మందు కళ్ళు కోసం ఎత్తికి ఒక రోజు రాలేదు. నెక్స్ట్ డే ఆటోలో వేసుకొని మా ఇంజనీర్ తెచ్చాడు. తెచ్చిన తర్వాత నేను ప్లాంట్కి వెళ్ళి మినిట్స్ తీసుకొని వస్తే ఈరోజు వెళ్ళిపోదాన్ని బుకింగ్ కూడా చేశాడు సార్ టికెట్. ఈ లోపల మనకు జంప్ మందు తాగేసి 3 రోజులు తాగారు. తర్వాత హాస్పిటల్లో దొరికాడు. మాకు ఒక 40,000 ఖర్చు. మా ఇంజనీర్ అందరూ ఎత్తికి మొత్తం గోడలు ఎక్కేసాడు. మా కంపెనీ ఎక్కలేదు కానీ మా వాడు గోడలు ఎక్కాడు. సో దాని తర్వాత ఆయన మళ్ళీ మా దగ్గరికి జాబ్ అవ్వాలని వస్తున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఎలా తీసుకుంటారు? తాగి పడిపోయి 3 రోజులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అట్లా పంపిస్తారంటే వాళ్ళ ఇంట్లో తిరుగుకుంటూ వెళ్తారు సైడ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పైన అంటే దొరికేదాకా, దొరకకపోతే మనం ఎంత ప్రెషర్ పెడితే ఏమవుతుంది అని చెప్పి లాంగ్వేజ్ కూడా మారిపోతుంది, డిసిప్లిన్స్ అన్ని మారిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత 1 week తర్వాత మళ్ళీ వస్తాడు సార్ మా వర్క్షాప్కి. వచ్చి అలానే కూర్చుంటాడు. మా వర్కర్స్ అందరూ ఫోన్ చేసి సార్ తీసుకోండి అంటారు. ఇప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాం సార్? ఆయన ఏమో వినట్లేదు, వచ్చి కూర్చుంటున్నాడు.
మా వర్కర్స్ ఏమో తీసుకోండి సార్ అని. రవి ఏమో ఏం చేద్దామంటే ఇప్పుడు అక్కడ ఏదైనా అయింటే మేమే రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు తీసుకున్న తర్వాత అది అయిన తర్వాత ఇంకా డబల్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది అని చెప్పి చాలా రోజులు చెప్పాను, వినట్లేదు. ఒక రోజు నేను ఒక వీడియో చేశాను, ఏం చేశానంటే ఇదే స్టోరీ చెప్పాను. చెప్పి మీరు ఎవరైతే వర్కర్స్ ఉన్నారో సతీష్ మీరు ఎవరైనా ఆయన తరఫున ఉండండి, కాంట్రాక్ట్ తీసుకున్నాం, నేను మీకు డబ్బులు ఇస్తే మీరు ఆయనకి ఇచ్చేయను అన్నాను. ఎవరు రాలేదు ఇంటికి, అయిపోయింది స్టోరీ. ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి. ఆయన రోజు వస్తున్నాడు మా ఆఫీస్లో, మా రోజు వస్తున్నాడు వర్క్షాప్లో కూర్చుంటుండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తుకెట్టారండి. అప్పుడు తక్కువ ఇక్కడ లోకల్ అక్కడ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంత టీవీ అయ్యే చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా మా మీద వస్తుంది. ఆ వీడియో తర్వాత అయిపోయింది. అంటే అది నేను ఎట్లా యూజ్ చేసిన అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ లాగా, కన్క్లూషన్ లాగా. ఇప్పుడు సార్ ఒక వీడియో పెట్టాడంటే మీ వాళ్ళంతా ఫాలో అవుతారు లేదు, సార్ చెప్పారంటే భయపడుతుంది. సార్ గట్టిగా మాట్లాడితే ఓకే అది వదిలేసి అంటే నేను జస్ట్ ఐమ్ టాకింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ థింగ్. గోరూమ్లో ఉన్న మిక్సింగ్ తర్వాత అంటే ఇదంతా ఏంటంటే మీకు ఎత్తుకొని పెంచుతారు అనుకోండి చిన్నపిల్లలు. తర్వాత కార్డింగ్ అని చెప్పి మీరు అప్పుడు ఎల్కేజీకి వెళ్తారు, అంటే అక్కడ యూనిఫార్మిటీ వస్తుంది, షేప్ వస్తుంది. సో ఆల్ దిస్ విల్ గెట్ ఇన్ ఆర్డర్ లైన్. లైన్ వచ్చిన తర్వాత ఫస్ట్ బాక్స్ అవుతుంది సార్. ఓకే, బాక్స్ అనేది ఫస్ట్ క్లాస్ అనుకోండి, లేకపోతే ఎల్కేజీ అనుకోండి, ఏదో ఒకటి డిసిప్లిన్ డ్రెస్ వేసుకొని వచ్చింది. అక్కడి నుంచి ఇంకా మొదలవుతుంది ఏంటంటే అసలు ఏంది మనిషి అని. అక్కడ వాడే డ్రమ్స్ కి ముళ్ళు కానీ, దాని స్ట్రక్చర్ కానీ, ఆ డిజైన్ చూస్తే అసలు ఎలా ఉంటుంది అంటే అబ్బా ఏంద్రా ఏదన్నా అంటే మనం మనిషి ఇంత తెలివైన అంటే మన పాస్ట్ అంతా తెలివైన కదా. మెకానికల్ ఏంటంటే క్లియర్ కనబడుతున్నారు. మెకానికల్ ఎప్పుడు స్ట్రాంగ్ అయింది? ఇప్పుడు గుడి మీద శిల్పాలు మిషన్లు ఎప్పుడు మారినాయి? ఎప్పుడంటే మన వెనియర్ క్యాలిపర్స్ స్క్రూ గేజ్ వచ్చింది, అంటే డెసిమల్ పాయింట్ వచ్చింది సార్. అంత ఇంపార్టెన్స్ ఫైన్ అయిన తర్వాత నంబర్ వచ్చింది, నంబర్ తోటి మంచి డిజైన్స్ వచ్చినాయి, నంబర్లో పాయింట్ వచ్చింది, మంచి డిజైన్స్ అయినాయి, ఎక్యురసీ అయింది. అంటే అవి కూడా పనిచేస్తున్నాయి. డిజైన్ అందమే కాదు, వర్క్ కూడా చేస్తాయి. ఎప్పుడు డెసిమల్ పాయింట్ వచ్చిన తర్వాత మిషన్ గానీ అంత మంచిగా అయింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వచ్చినాయి సార్. అంటే అప్పుడు వాళ్ళు ఓన్లీ 1 సెకండే చూసారు, మోటారే చూసింది అంతే, మోటార్ ఫిక్స్ ఆగిపోయింది. మేము ఇప్పుడు మైక్రో సెకండ్ ఉన్నాం సార్. అంటే నేను 1 మైక్రో సెకండ్కి ఒక పని చేస్తాను, మీకు అది దాని ఎఫెక్ట్ కనపడుతుంది. ఇట్లా ఫస్ట్ స్కాన్ చేయడం మనం చేస్తాం. అయితే టెక్స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫైబర్స్ చిన్న చిన్న ఫైబర్స్. సో కాటన్ లో ఉన్న ఇర్రెగ్యులర్ ఫైబర్స్ ఇన్ డోరమ్ దే ఆర్ క్లీన్డ్ అండ్ ప్రాపర్లీ అలైన్డ్ ఇన్ a straight line, parallelism, straight line, and they are passed in a disciplined manner into carding machine. Carding machine లో అన్ని మళ్ళీ అంత వేస్తే మళ్ళీ మిగిలిన చెత్త అంతా వెళ్ళిపోతుంది. దాంట్లో సన్న పొరలాగా వస్తుంది సార్. అంటే ఆ మొత్తం కాటన్ లో మీ వాల్యూమ్ ఎంట్రీ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. డెలివరీ ఇదే ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది. ద వాల్యూమ్ ఎంట్రీ ఇస్ మోర్, స్పీడ్ ఇస్ లెస్. డెలివరీ ఇస్ ఫాస్ట్, క్వాంటిటీ ఇస్ లెస్. అంటే అంత రిడక్షన్ సైజ్. అయితే సన్న పొరలాగా వస్తుంది. ఇక్కడ లావుగా రెక్టాంగిల్ నుంచి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి అంత ప్రాసెస్ అవుతుంది. ఆ కార్డింగ్ నెక్స్ట్ వచ్చే పామ్ పొరలు అయ్యి బయటికి, ఆ పామ్ పొర పామ్ అయిపోతుంది, స్లైవర్ అవుతుంది అనమాట. స్లైవర్ ఇస్ ప్యారల్. సో ఇక్కడ కార్డింగ్ నుంచి వచ్చిన ఆల్ కాటన్ నవ్ స్లైవర్. అంటే మీకు స్లైవర్ అంటే 5th క్లాస్ తర్వాత అనుకోండి, అంత పద్ధతిగా, లేకపోతే ఇంటర్మీడియట్ అనుకోండి. సో ఆ ఇంటర్మీడియట్ తర్వాత మీకు అన్ని కార్డింగ్ ఒక డ్రాయింగ్ దగ్గర యూనిఫార్మిటీ కోసం మళ్ళీ మిక్సింగ్ చేస్తారు. 10 ఎంట్రీ 1 అవుట్. సో మళ్ళీ అక్కడ అన్ని మిక్స్ అయిపోతాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వెల్ మిక్సింగ్, యూనిఫార్మిటీ సైజ్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి మీకు డ్రాయింగ్ తర్వాత కూమింగ్, షార్ట్ పేపర్స్ తీసేయాలనుకుంటే, అంటే ఫెయిల్ అయిన వాళ్ళు తీసేయాలంటే షార్ట్ పేపర్స్ తీసేస్తారు. అవి మన హెయిర్నెస్ కి వస్తాయి అన్నమాట. సో అది తీసేస్తారు. దాన్ని కూమింగ్ అంటారు. హై క్వాలిటీ, మనం మంచి మంచి కాలేజీలకి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పంపిస్తున్నారు. ఈ థియరీ వచ్చేసి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ సింప్లెక్స్. ఇక్కడ స్టోరీ స్టార్ట్ అవుతుంది. నేను సింప్లెక్స్ అవతల మిషన్ ముందు చేసేసాను 2012లో. రింగ్ స్పిన్నింగ్ మిషన్. రింగ్ మీద ఒక చిన్న పోగు మెటల్ ఆబ్జెక్ట్ 20,000 RPM పోగు, అది దారం చూపుతుంది. అసలు అది చూసి షాక్ అయ్యాను, ఏంటి ఇంత చిన్నది దారం చూపుతుందని. ఆ తిరిగే దాని స్ట్రక్చర్ మీద దారం క్వాలిటీ ఉంటుంది. ఆ చిన్న పీస్ మీద చిన్న మెటల్ ఆబ్జెక్ట్. నేను ఫస్ట్ 1 వీక్ ప్రోగ్రామ్ అంతా వేసాను కూడా, దారం అంతా చుట్టుకుంది.
దానికి అది ఉందేమో తిరిగినాను నేను అది తిరుగుతుంది చుట్టుకుంటున్నాను ఎట్లా అనుకుంటున్నాను దానం బయట ఉంటుంది కదా ఒకటి మన బాల్ ఇట్లా తింటామా ఆ టైపు చిన్న పోగు వేస్తుంది అది మళ్ళీ 1 వీక్ లో అయిపోతుంది అది తీసి మళ్ళీ వేస్తుంది ఆ పోగులో దారం వేస్తుంది అనమాట ఆ పోగు తిస్తారు వీడియో ఉందా అయితే ఆ పోగు తిస్తారు సార్ అయితే ఆ మిషన్ చేసిన ఆ మిషన్ చేసిన తర్వాత ఆ మిషన్ మొత్తం ప్రోగ్రామ్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఎన్ఎస్ఎల్ వాళ్ళు చైనా మిషన్స్ కొన్నారు సో మొత్తం ప్రోగ్రామ్ కొత్తగా తయారు చేసాం అక్కడ నాకు నాలెడ్జ్ బాగా పెరిగింది సార్ అది టెక్స్టైల్ చూసిన వండారు సార్ టెక్స్టైల్ మిల్ చాలా స్కోప్ కూడా ఉంది చాలా ఉంది చాలా స్కోప్ ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు రావట్లేదు నాకు అసలు ఆ స్కోప్ ఆ రింగ్ స్పీడింగ్ చేసేసి అది అయిపోయింది మాకు ఇండియాలో ఎవరు కాంపిటేటర్ లేదు ఎందుకంటే పాత మిషన్లు ఈ సొల్యూషన్ సర్వ మోడల్ తోటి నేను ఒకటే ఇస్తాను ఇప్పుడు బయట మార్కెట్ ట్రై చేస్తున్నాను ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ టచ్ చేసేసాను సింప్లెక్స్ ఇది అయిపోయింది కదా ఎంత అనుకున్నాను చాలా సింపుల్ గా అయింది అనుకున్నాను ఇక్కడ రింగ్ ఉంటుంది అక్కడ రింగ్ కూడా ఉండదు దాంతో పాటు ఒక 5 years తిరుగుతుంది ట్యూబ్ ఎందుకంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉండకూడదు తెగిపోతుంది ముందు సెక్షన్ కదా లాగ్ ఉంటుంది ఆ స్లైవర్ గాలికి తెగిపోతుంది ఎందుకంటే అన్ని ప్యానల్ వస్తాయి ఫస్ట్ అట్లీస్ట్ ట్విస్ట్ అన్ని ఇండిపెండెంట్ ఫైబర్స్ బయటకు వచ్చినట్టు తెగిపోతుంది ఎలా సో బయటకు వచ్చేటప్పుడు దాన్ని సన్నగా చేయాలి సన్నగా చేయాలి అంటే మల్టిప్లై చేయాలి సో మీకు కార్డింగ్ దగ్గర నుంచి దేర్ విల్ బి ఓన్లీ 1 బస్ 1 క్యాన్ బస్ ఇక్కడ అంటే మీరు రోజు ఇండియన్ స్కూల్కి బస్ వెళ్తుంది సో కార్డింగ్ క్యాన్ డ్రాయింగ్కి వెళ్తుంది డ్రాయింగ్ క్యాన్ కూలింగ్కి వెళ్తుంది లేకపోతే డైరెక్ట్ సింప్లెక్స్కి వెళ్తుంది ఒక్క క్యాన్ని 10 బాబిన్స్ చేస్తారు సార్ ఓకే ఈ 10 బాబిన్స్ మల్టిప్లై అయింది కదా ఒక్క దగ్గర ఫైబర్స్ కొంచెం ఇట్లా స్పీడ్ 0.001 ఆర్పిఎం తేడా వచ్చిన దారం బట్టి తేడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ మల్టిప్లైడ్ ఇంటూ 10 numbers 1 క్యాన్ ఇంత లావు స్లైవర్ అనేది సన్నగా అయిపోతుంది అయితే సన్నగా అయిపోయినప్పుడు బయట బాబిన్లకు చుట్టాలి అంటే బాబిన్ స్పీడ్ ఉండాలి స్లోగా చుడితే మీరు లాస్ ప్రొడక్షన్ అంటే ప్యానెల్లో చుట్టారు అనుకోండి కాదు వర్కౌట్ కాదు స్పీడ్ మ్యాటర్స్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ విత్ స్పీడ్ మ్యాటర్స్ దీనికి స్ట్రెంత్ ఉండదు ఫైబర్స్ ప్యానెల్ లేదు అంటే ఆ స్టూడెంట్స్ కి ఏం బంధం లేదు అంటే దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ కంపెనీ టీమ్ అవ్వాలి మీరు కాలేజ్లో టీం దేనికి పోతారు చిన్న ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు అది అన్వేషణ ఒకటి అడుపక్కకి వెళ్ళండి ఆ చిన్న దాని ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్ దాంట్లో చాలా రకాల ప్రొఫైల్ ఉంటాయి పెద్ద పెద్ద బిజినెస్ అది 3-4 days కి కావాలి 200 ఉంటాయి మిషన్ కి దాని లోపల రకరకాల పోగులు ఉన్నాయి ఇప్పుడు నేను దీన్ని గాల్లో తిప్పి నడుపుదామని ఆలోచిస్తున్నాను ఎలా అని చెప్పేసి అంత మీద ప్రాజెక్ట్ పైన ఉన్నా కానీ మీకు ఆలోచన అదే గాల్లో వేస్తే ఇంకేముంది సింపుల్ కదా అయితే మాకు ట్రైన్లు పైకి వేసి ఎలా వెళ్తే తెలుసు ఎలా బుక్ చేస్తే డీసీ లెవిటేషన్ ఉంటుంది అంటే కొంచెం డీసీ అప్లై చేస్తే 5 mm చేస్తే చాలు గాల్లో ఉన్నట్టు కదా మనకి గాల్లోనే ఫుల్ వెళ్ళిపోవాలంటే పైకి అవసరం లేదు డీసీ లెవిటేషన్లో నేను ఒక R&D వాళ్ళకి ఇన్వర్టర్ ఇచ్చాను ఇన్వర్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ అప్లికేషన్ కోసం ఫ్రాన్స్ జపాన్ అంతా తిరిగారు ట్రైన్ 1800 kilometers వెళ్ళాలంటే గాల్లోకి వెళ్ళాలి లేకపోతే కష్టం ఇప్పుడు మనం మామూలు ట్రైన్ స్పీడ్ 200 ఉంటుంది సార్ సార్ నేను ఇన్ డీటెయిల్ వెళ్ళచ్చు ఎందుకంటే టెక్స్టైల్లో ఉన్నా ఇటు సైడ్ వచ్చి 100 నార్మల్ 160 వెళ్తున్నారు 160కి మెటల్ పైన మెటల్ వెళ్ళినప్పుడు లోపల ఉన్న వాళ్ళు అన్ని ఊడిపోతే లేదా స్ప్రింగిల్ లేకపోతే ఆ స్పీడ్కి 800 స్పీడ్కి స్ప్రింగులు ఉంటాయా సో మెటల్ కదా అసలు ఆ కాయిల్ ఉందా డబ్బా కింద అది మెయిన్ అది ఎంత పర్ఫెక్ట్గా ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ అయితే ఈ సింప్లెక్స్ మిషన్ కూడా అలాంటిది ఆ ట్రైన్ లాగా ఎప్పటి నుంచో నడుస్తుంది 1800లో చేశారు అది దాంట్లో ఆ వచ్చే స్లైవర్ని ఒక ట్యూబ్ లో పంపిస్తారు సార్ గాలి తలపకుండా ఆ ట్యూబ్ తిరుగుతుంటది బాబిన్ తిరుగుతుంటది ఈ బాబిన్ కి చుట్టాలి మరి టైట్ చుట్టాలి ఆ వేరియేషన్ వచ్చిందంటే సైజ్ చేంజ్ అవుతుంది అది మీకు రింగ్ లేదు సపోర్ట్ ఈ రెండు క్యాలిక్యులేషన్ చేసుకొని చేయాలి అయితే నేను ఫస్ట్ లైన్ ఏముంది అది చేసే పది అనుకున్నాను అది వితౌట్ సీయింగ్ ఐ రిమోట్ ఎవ్రీథింగ్ ఆల్
ఎక్విప్మెంట్, కోర్ మెకానిజం, స్లైడర్, డబల్ కోర్ ఉంటాయి, రివర్స్ లో స్లైడర్ ఉంటుంది. దాని తర్వాత దాని ర్యాచెటింగ్ కోసం ఒక శంఖాకారం ఉంటుంది సార్. దాని తర్వాత డిఫరెన్షియల్ గేర్ బాక్స్ సిస్టమ్, అవన్నీ ఫస్ట్ డేనే రిమూవ్ ఆల్ ఇండిపెండెంట్ మోటార్స్. నేను అన్ని ఇండిపెండెంట్ ప్లే చేసి వీళ్ళు ఇంక్రీజ్ ప్రొడక్షన్ అని అనుకున్నాను ఓన్లీ. లేదంటే ఈ మెకానికల్ రిమూవ్ వాళ్ళు ఎవ్రీ టైం డౌన్ పడ్డప్పుడు దే వాంట్ టు రన్ ఇన్ డిఫరెంట్ దిస్ థింగ్, ఏదో ఒక సీక్వెన్స్ లో రన్ చేసి దాన్ని దించుకొని ఫోన్ పెట్టి యూజ్ చేసుకొని అప్పుడు వాటి దారాలు ఇలా తిప్పి చేతితో కట్ చేసుకొని తీయాలి. మామూలు దాని ఆటోమేషన్ ఇప్పటివరకు ఎట్లా చేశారంటే ఆ కిందికి తీయకుండా చేసేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త అడ్వాన్స్ సిస్టమ్ ఏంటంటే అన్ని ఇండిపెండెంట్ రైలు, ఇండిపెండెంట్ బాబులు, ఇండిపెండెంట్ ఫ్లైయర్ విత్ డ్రాఫ్టింగ్ ఆల్సో కంట్రోల్ అని చెప్పి పెట్టుకొని ఫుల్ అడ్వాంటేజ్ అని చెప్పేసి. సో మెయిన్ క్వాలిటీకి ఇదే మిషన్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మల్టిప్లికేషన్. అంటే ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత మీరు అంటే ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఏం సంబంధం, అమెరికాకి వెళ్ళి జస్ట్ డబ్బులు ఇచ్చేసి అక్కడ యువర్ అప్లైంగ్ యువర్ బ్రెయిన్, యువర్ నువ్వు మనిషా కాదా, పెద్ద మనిషా కాదా, తెలివైన కాదంటే నువ్వు మనిషా కాదనే పరీక్ష నువ్వు పెట్టుకుంటున్నావు. మరి అమెరికాలో సర్టిఫికేట్ ఇస్తున్నారు ఆ పరీక్షకి, సింపుల్గా ఇచ్చేస్తున్నారు. అయితే ఈ స్టోరీస్ మనం ఎవరు తెలియదు, మనం కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు సింప్లెక్స్ మిషన్ ఉంది, అలాంటి మిషన్ నేను పీకేసిన తర్వాత నేను ఫెయిల్ అయిపోతాను ఫస్ట్గా, మామూలు కూడా కాదు, జస్ట్ ఇట్లా దాని వస్తే అయిపోతుంటుంది. సో ఈ సీన్లో ఏంటంటే దెన్ ఐ స్టార్ట్ లర్నింగ్ అసలు ఏంది ఇది అనేసి. ఎందుకంటే నేను ఎలక్ట్రానిక్స్, కాకపోతే నా దగ్గర అడ్వాంటేజ్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్ మెకానికల్. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎవరికి మెకానికల్ అర్థం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మేము ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ స్పెసిఫిక్ కాదు. ఇంజనీర్ బండి దగ్గర అయినా ఇంజనీరింగ్, కిచెన్లో అయినా ఇంజనీరింగ్, కెమికల్ దగ్గర అయినా ఇంజనీరింగ్, ఓకే, సివిల్ దగ్గర అయినా ఇంజనీరింగ్. ఇంజనీర్ అయినా ఎక్కడైనా లాజిక్, అండర్స్టాండింగ్, అనాలిసిస్, క్రియేటింగ్. మీరు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం చేంజ్ చేసి ఇప్పుడు ఇంకా బాగుంది కదా, లేకపోతే ఇంకొంచెం ఇది ఉంది కదా, అంతే కదా. కలెక్ట్ డేటా, అనలైజ్, ఇఫ్ యూ అండర్స్టాండ్, యూ అప్లై యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ ఇంటెలిజెన్స్ ఆర్ సంథింగ్, డూ ఆర్ యూ అండర్స్టాండ్, ఎంజాయ్, పాస్ ఆన్. సో ఈ ప్రాసెస్ ఇంజనీర్ కూడా ఇంజనీర్. మా దగ్గర ఎలా ఉండదండి ప్రోగ్రామర్స్, ఎవరైనా పక్కన కూర్చొని చెప్పాలి సార్, అప్పటివరకు వాడు చేయడు. అంటే ఫార్ములా వేయాలి. ఇక్కడ పారాబోలా కదా, పారాబోలా కాబట్టి y = x+1 హోల్ స్క్వేర్ +4 కాన్స్టెంట్ ఎంత షిఫ్ట్ అవుతుంది ఏసీఆర్ అప్పుడు చేస్తాడు. అసలు y x పారామీటర్స్ కూడా తెలియదు ఏదో. ఇప్పుడు దాన్ని దీని స్పీడు దాని స్పీడు, ఇది x అది y అనుకుంటాం, అది కూడా ఉండదు. సో ఇది ఇలాంటివి చేయాలంటే మనకు ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అది కాకుండా ప్రాసెస్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో నేను రింగ్ స్పిన్నింగ్ చేశాను కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఉంది సార్, నాకు ప్రాసెస్ తెలుసు. ప్రాసెస్ చేసి దీని మీద కూర్చొని ఇప్పుడు ఆ మిషన్లో నాకు దాని మొత్తం స్టోరీ కలెక్షన్ ఉంది టోటల్. ఎవరు చూస్తారు ఇది? ఆ ప్లాన్లో చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్స్ కూడా చూస్తారు, తెలియదు వాళ్ళకి. అయితే డిఫరెన్షియల్ గేర్ బాక్స్ వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఏదైనా రిపేర్ వస్తే దాన్ని చేసి మళ్ళీ ఆపరేషన్ పెట్టవరకే కానీ వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేది తెలిసేది బహు కొద్ది మంది కదా. అయితే దీది నాకు ఎలా హెల్ప్ఫుల్ అయిందంటే, ఆ బోన్ మెకానిజం ఏంటంటే ఎవ్రీ దానం వస్తున్నప్పుడు దాని నుంచి డెలివరీ నుంచి దానికి ట్విస్ట్ అప్లై చేయాలి సార్. ఇట్లా ముడి ఫైబర్స్ వస్తున్నాయి కదా, తెగిపోతాయి. అది అంటే ఇది ఎంగేజ్మెంట్ లాంటిది. సింప్లెక్స్ మిషన్లో ఫస్ట్ ఆల్ ఫైబర్స్ ఆర్ గెటింగ్ బాండెడ్. అంటే మీ ఇంజనీరింగ్లో నువ్వు పార్ట్నర్ సెలెక్ట్ చేసుకుంటావు, మీ సెక్షన్ కానీ నువ్వు కానీ. సో లేదంటే ఎంగేజ్మెంట్ అనుకుంటే యువర్ విత్ రింగ్ బాండింగ్ అనమాట. ఆ ట్విస్ట్ అప్లై చేయడానికి ఆ ఫ్లైయర్ దిగుతుంది సార్. ఇది మూడేస్తుంది. ఫ్లైయర్ తిరుగుతూనే మీరు డైరెక్ట్ బాబుని చుట్టేసి వచ్చింది రాదు. ఇది ఏం చేస్తుందంటే ఒక సస్పెండెడ్ స్పిండిల్ పెట్టేసి దాంట్లో పాస్ చేసిన తర్వాత ఇది తిప్పుతుంది. ఇది తిప్పినప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏర్పడుతుంది. ఆ ట్విస్ట్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉండాలి. కొంచెం సాగినా కొంచెం లోపలికి వెళ్ళినా క్వాలిటీ తిప్పుతుంది. అది ఎంత పర్ఫెక్షన్ ఉంటుందంటే
మళ్ళీ దీంట్లో ఏంటంటే ఎవ్రీ లేయర్ ప్రపోర్షనల్ డయా పెరగదు. ఎందుకంటే మీరు లాగుతున్నప్పుడు అది రౌండ్ అయిపోతుంది సిలిండర్. సిలిండర్ సర్ఫేస్ ఎప్పుడు ఫ్లాట్ కాదు. మీరు పడ్డప్పుడు ఇది అంత మైక్రాన్స్ లో ఉంటాయి కాబట్టి ఎక్కువరేట్గా ఎయ్యరు. ఆ గ్యాప్స్ మ్యాటర్, ఎవ్రీథింగ్ మ్యాటర్. ఇంకోటి ఫైబర్ లేయర్ మీద లేయర్ పడ్డప్పుడు దాని మీద కింది ఫైబర్ మీద ప్రెషర్ పడుతుంటుంది. సో ద గ్రోత్ ఈస్ నాట్ యూనిఫామ్, ఇట్ ఈస్ ఏ పారాబోలా. ఆ పారాబోలాకి ఆ కోన్ మెకానిజం, సైడల్ మెకానిజం వచ్చింది. సో ఆ కోన్ మెకానిజం, సైడల్ మెకానిజం ఆ పని చేస్తుంది అనమాట. నాకు అది అర్థం కావడానికి నేను ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ 1 month టోటల్ మెకానిజం. అప్పుడు నేను ఫస్ట్ పీట్ చేసిన తర్వాత సెకండ్ మిషన్ లో రోజు చూస్తే అయిపోతుంది, ఇట్లా మూవ్ అవుతుంది. ఆ కోన్ ప్రొఫైల్, ఈ స్లైడర్ ప్రొఫైల్, బోత్ సైడ్స్ అడ్జస్టబుల్. మళ్ళీ కోన్లు అయితే ఫిక్స్డ్, దాని టేపర్ రేషియో టాప్ ది బాటమ్ ది. కానీ ఈ స్లైడర్ ఉంటుంది సార్ మంచిలో, అది మీరు క్లైమేట్ కండిషన్స్ తోటి చేంజ్ అయిపోతుంది. ఆ దాని మధ్యలో గ్యాప్, హ్యూమిడిటీ తోటి, టెంపరేచర్ తో చేంజ్ అయిపోతుంది, మెటీరియల్ తో చేంజ్ అయిపోతుంది. చాలా వేరియంట్స్. ఏది చేంజ్ అయినా ఈ టెన్షన్ చేంజ్ అవుతుంది. ఈ టెన్షన్ చేంజ్ అవుతుంది అంటే వాల్ క్యాలిక్యులేషన్ లో పర్ఫెక్ట్ అనమాట స్లైడర్. దాని స్లాంట్ ఇట్లా వేట్ చేయొచ్చు. అది కాకుండా ఒక టాంజెంట్ బాల్ మీద ఉంటుంది, ఇది దానికి 3 levers ఉంటాయి. అవి అడ్జస్ట్ చేసి కూడా చేయొచ్చు. ఇవన్నీ నేను ప్రోగ్రామ్ లో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తుంటా, అక్కడ కనిపిస్తుంటుంది. నేను చేసిన తర్వాత అక్కడ కనపడుతుంటుంది. అని మెకానికల్ సేమ్ పని చేస్తున్నాం. నేనేం చేస్తున్నా, బేసిక్ సీక్వెన్స్ ని దానికి చెప్తున్నా. ఎక్కడైతే స్టక్ అవుతున్నా నాకు అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, అక్కడ కనపడుతుంది. నేను ఎత్తుకుంటా, అక్కడ టాంజెంట్ బార్ ఈ పని చేస్తుందా, నేను చేసిన తర్వాత మళ్ళీ అది చూసుకుంటా. ఓకే, సీక్వెన్స్ లో వెళ్తుంటుంది. నా గేమ్ షో మొత్తం డిఫరెన్షియల్ గేర్ బాక్స్, ఐ లూజ్ ద గేమ్ సార్. డిఫరెన్షియల్ గేర్ బాక్స్ లో ఈ దాంట్లో 3 ఐటమ్స్: డెలివరీ రోలర్, ఫ్లైయర్, బాబింగ్. అయితే ఫ్లైయర్ డెలివరీ వచ్చేసి మీకు సన్ గేర్ సార్. ప్లానటరీ గేర్ వచ్చేసి మీకు ఈ కోన్ క్యాలిక్యులేషన్, పారాబోలా క్యాలిక్యులేషన్. మీకు ఈ అవుటర్ రింగ్ వచ్చేసి బాబింగ్. అయితే మీరు సన్ గేర్ ఏదైతే ఇస్తున్నారో అదే ఫ్లైయర్ అనమాట. చుట్టే ఆ డెలివరీకి దానికి రేషియో ఉంటుంది, మ్యాచ్. డెలివరీ వస్తే అది అది తిరుగుతుంది, దానికి తగ్గట్టు బాబింగ్ తిరగాలి. బాబింగ్ కి ఈ కోన్ మెకానిజం ఉంటుంది. ఇది లెక్కేసి ప్లానటరీ గేర్ ఇస్తుంది. అక్కడ ఎంత పర్ఫెక్షన్ కంట్రోల్ ఉంటుంది అంటే చాలా కష్టం. సో అందుకే టాప్ కంపెనీకే చేసే 3-4 కంపెనీస్, అది కూడా సర్వోస్ తోటి హై ఎక్యురేట్. సర్వోస్ మీరు 0.0001 mm కంట్రోల్ చేయొచ్చు. ఇండక్షన్ మోటార్ ఎద్దు లాంటిది, సర్వో మోటార్ మంచి గుర్రం లాంటిది అనుకోవచ్చు. సో ఈ స్పీడ్ తక్కువ, రెస్పాన్స్ తక్కువ, అన్ని తక్కువ. దీంతో ఈ మిషన్ నడపడం పెద్ద ఛాలెంజ్. ఫస్ట్ నేను అది చేస్తాను, దాంట్లో ఇరుక్కుంటా. అక్కడ మనకి నాకు ఆల్రెడీ అయిపోయింది. డిఫరెన్షియల్ గేర్ బాక్స్ బయట పెట్టి తిప్పేసుకోవచ్చు. కాకపోతే డిఫరెన్షియల్ గేర్ బాక్స్ వాడానంటే రేలు ఇండిపెండెంట్ కాదు, బాబిన్ రేలు. నాకు డ్రాప్ అప్పుడు బ్రేక్ చేయడం మళ్ళీ సేమ్ లిఫ్ట్ చేయాలి, ఆ మాన్యువల్ చేయాలి, మనకి గేర్ అయిపో. నేను డిఫరెన్షియల్ గేర్ బాక్స్ తీసేస్తేనే రేస్ కింద అవుతాను. డిఫరెన్షియల్ గేర్ బాక్స్ కష్టపడి తీసాము, అది ఇప్పుడు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని కంప్లీట్ చేసి రావాలి. ఈ ఎపిసోడ్ టెక్స్చర్ వాళ్ళకి అందరికి ఎలా బాగుంటుంది అంటే, ఎక్కడ వేరియేషన్స్ వస్తాయి నాకు తెలుసు. డెలివరీ నుంచి వచ్చేటప్పుడు ఫ్లైయర్ ఎలా ఉంటుంది, బాబిన్ ఎలా ఉంటుంది, లేయర్లు మారేటప్పుడు ఎలా ఉంటుంది. మీరు అంటే దాని ప్యాకేజ్ ఎలా వస్తుందంటే, కింద ఒక ఆయిల్ వదిలేస్తే పైన ఒక ఆయిల్ వదిలేస్తుంది సార్. అలా వేసుకుంటూ వస్తే దాన్ని చేపెట్టి వస్తుంటే సిలిండర్ పైన ఇలా కోను, కింద ఇలా కోను వస్తుంది. ఈ కోన్ పైన కోను, కింద కోను, ర్యాచ్ ఎంత వదిలేయాలనే దాని మీద చాలా సబ్జెక్ట్ ఉంది, జామెంట్రీ. దాని లెక్క ఎవరికి అర్థం కాదు కాబట్టి ఆ పారాబోలా షేప్ పెట్టి తెలియదు ప్యాకింగ్. సో దాన్ని అంటే ఎలా డయా గ్రోత్ అవుతుందో ఎవరు గెస్ చేయలేదు. ఆ పక్క లెక్కలే ఉంటాయి, ఆ లెక్కలు స్టడీ చేయాలి నేను, ఆ జామెంట్రీ స్టడీ చేయాలి. ఒకవేళ నేను కాయిల్ పైన కాయిల్ వేసాను అనుకోండి, ఫాస్ట్ గ్రో అవుతుంది. మిడిల్ లో గ్యాప్స్ ఉంటే కంటెంట్ తక్కువ వస్తుంది, మధ్యలో వేస్తే ఎక్కువ వస్తుంది. మధ్యలో వేస్తే ఎక్కువ వచ్చినప్పుడు డయా గ్రోత్ వేరేలా ఉంటుంది. నెక్స్ట్ నేను యాక్చువల్గా ఒక 100 నుంచి ఒక 150 డేస్ ఉంటాయి టోటల్. 4 to 6 hours టైం పడుతుంది ఈ ప్రాసెస్. నేను ఒక్కొక్క లేయర్ మధ్యలో ఒక్కొక్క టెన్షన్ అప్లై చేసాను అనుకోండి, ఇంకా నాకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ టెంపరరీ ట్విస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు రింగ్ స్పిన్నింగ్. రింగ్ స్పిన్నింగ్ అంటే ద రిక్వైర్డ్ సైజ్ ఆఫ్ యాన్ ఈస్ మేడ్. దే కాల్ ఇట్ బై కౌంట్. ఆ కౌంట్ దారం రింగ్ స్పిన్నింగ్ లో తయారు చేస్తాను, అది నేను చేసేసాను ఆల్రెడీ. ఆ సైజ్ దారాన్ని అక్కడ ఎంత ట్విస్ట్ కావాలి బట్టకు అనేది దే విల్ డిసైడ్. 25 ట్విస్ట్ పర్ ఇంచా అని
ఇక్కడ మనం ఎంత ట్విస్ట్ చేస్తామంటే ఓన్లీ 1.5 ఓన్లీ రింగ్ ఎంగేజ్మెంట్ మంత్లీ. సో దిస్ ట్విస్ట్ ఇస్ ఓన్లీ ఫర్ ప్యాకేజ్ క్యారీ. బలం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి. అంటే ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ కానీ ఏది కానీ యువర్ ప్రొఫెషన్ ఈజ్ నెక్స్ట్ మార్కెట్. సో ఇక్కడ మీ రిక్వైర్డ్ ట్విస్ట్ కావాలి. యువర్ సైజ్, యువర్ డిసిప్లిన్. అంటే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా నేను ఎలక్ట్రానిక్స్ ఇదే జాబ్ చేస్తాను అది వెళ్ళిపోతుంది. దానికి అక్కడ రిక్వైర్డ్ ట్విస్ట్ స్ట్రెంత్ అంటే ఆ బట్టకి 25 ఇంచెస్ 25 ట్విస్ట్ పర్ ఇంచ్ ఉంటే బాగుంటుంది. 28 పెడితే షైనింగ్ వస్తుంది. ఇట్లా మార్కెట్ రిక్వైర్మెంట్ పెట్టి ఇది అడ్జస్ట్. అక్కడ ట్విస్ట్ ఎవరు అప్లై చేస్తారంటే ఈ చిన్న మూవ్ అప్లై చేస్తారు సార్. దిస్ విల్ రొటేట్. సో దీని స్టోరీ ఇక్కడ నేను అది చేసిన తర్వాత నాకు ఇది ఈజీ అనిపిస్తుంది, కానీ ఈజీ కాదు. దిస్ ఇస్ వెరీ సూపర్ మిషన్. టెక్స్టైల్ లో చెప్తారు చాలా మంచి స్మార్ట్. సో ఇది పైకి కిందికి అవుతున్నప్పుడు ఒకటి వదిలేయాలి కదా. ర్యాచెట్ మెకానిజం స్లాండ్ బార్స్ తోటి చాలా చాలా ఇంటెలిజెంట్ ఉంటుంది. సో నేను అవన్నీ ఒకటి ఐ విల్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్. ఐ విల్ గెట్ స్టక్ అట్ డిఫరెన్షియల్ గేర్ బాక్స్. ఇప్పుడు అది కంప్లీట్ చేసుకోవాలి. అది అయితే చీప్ సార్. ఇండక్షన్ మోటార్ అంటే మీరు సర్వల్ 5 lakhs అవుతుంది, జస్ట్ 1 lakh అవుతుంది. 1 lakh తో వాళ్ళకి స్మార్ట్ సొల్యూషన్ కూడా మళ్ళీ ఎలా అంటే జిన్సర్ టాప్ మిషన్, రీడర్ టాప్ మిషన్, టయోటా టాప్ సార్. ఈ మిషన్ లాగా చేస్తే నాకు మార్కెట్ ఉంటుంది. లేదంటే నేను వేరే వాళ్ళు ఏంటంటే స్ట్రక్చర్ గ్రేడ్ రిమూవ్ కాకుండా నేను కంటెంట్ ఇంక్రీజ్ చేస్తాను, మీకు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తాను, మీకు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాను. నాకు స్పీడ్ ప్యాటర్న్ ఉంటుంది, లేయర్ చేంజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ చేస్తాను అంటే మోర్ దెన్ దేర్ దిస్ థింగ్. క్వాలిటీ అనగానే ఎవ్రీబడి కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే టెక్స్టైల్ క్వాలిటీ అంటే పెద్ద పెద్ద వచ్చి చెప్తేనే అర్థమవుతుంది అంటే అండర్స్టాండ్ చేసుకుంటారు. బికాస్ టెక్స్టైల్ ఇంజనీర్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే టెక్స్టైల్ ఇంజనీర్ బాగా మంచి ఐఐటి చదివిన ఆ నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు జిఎం పొజిషన్లో ఉంటారు. సో క్వాలిటీ అంటే జిఎం స్ట్రెంత్. సో క్వాలిటీ అంటే ఈవెన్ ఆపరేటర్ స్ట్రెంత్ కూడా అవ్వాలి. వెన్ ఇట్ ఈస్ ఓపెన్, వెన్ ఇట్ ఈస్ క్లియర్, వెన్ ఇట్ ఈస్ విజిబుల్, వెన్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. సో నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి నేను క్వాలిటీని క్లాస్ చెప్పినట్టు కూడా చెప్తాను. అంటే ఏంటంటే జామెట్రీ మీరు ఎట్లా ఫైబర్స్ చేస్తారు, ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారు, దాని మీద